వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియారామ్. ఈరోజు వీడియోలో ఏంటంటే మరి మనమైతే యాదాద్రికి అయితే వెళ్ళబోతున్నామండి. ఇది మా టెర్రస్ మీద వ్యూ అనమాట. చాలా బాగా కనిపిస్తుంది వ్యూ అయితే. అండ్ మొన్న హోమ్ టూర్ తీసా కదా వీడియో. సో ఆ హోమ్ టూర్ వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే పైన ఐకాన్లో ఇచ్చే ఉంటాను, తప్పకుండా అయితే వెళ్ళి చూసేయండి. సో మా టెర్రస్ మీద నుంచి వ్యూ పాయింట్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఇది మార్నింగ్ అనమాట. సో నేనైతే మంచిగా రెడీ అయిపోయాను. అండ్ అమ్మ అత్తయ్య గారు వచ్చేసి ఏమేమి పట్టుకెళ్ళాలి ఏంటి అవన్నీ సర్దుతున్నారనమాట. అంటే వాటర్, సాధ్వికి కొంచెం ఫుడ్ అలా అన్నీ సర్దుతున్నారనమాట. సో సాధ్వి కూడా మంచిగా రెడీ అయిపోయింది. సాధ్వి అవుట్ఫిట్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. అండ్ మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ సాధ్వికి అక్షరాభ్యాసం వీడియో పెట్టా కదండి లాస్ట్ వీడియోలో. ఇంకా ఎవరైనా చూడకపోతే పైన ఐకాన్లో ఇస్తాను, తప్పకుండా అయితే వెళ్ళి చూసేయండి. సో అక్షరాభ్యాసానికి వెళ్ళేటప్పుడు అండ్ దాని తర్వాత రోజే మేము యాదాద్రి వెళ్ళామన్నమాట. సో యాదాద్రికి వెళ్ళేటప్పుడు అక్షరాభ్యాసం అప్పుడు కూడా మేము మ్యాచింగ్లోనే ఉన్నాము. అంటే అక్షరాభ్యాసానికి అయితే మాకు అసలు తెలియదు అనమాట. ఎందుకంటే మేము చెన్నై నుంచి రావడము, అమ్మ వాళ్ళేమో రాజమండ్రి నుంచి రావడము కదా. సో మాకైతే తెలీదు అసలు అలా మ్యాచింగ్ అవుతుంది అని చెప్పి. సో మంచిగా మ్యాచింగ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏంటంటే యాదాద్రికి ఇది కూడా అన్ఎక్స్పెక్టెడే, నాకైతే తెలీదు. ఎందుకంటే మేము ఆల్రెడీ చెన్నై నుంచి వచ్చేసిందే 7th 6th 5th ఏప్రిల్ అయితే మేము హైదరాబాద్ వెళ్ళాం కదండి. సో అప్పటికే నేను నా లగేజ్ అంతా సర్దేసుకొని అయితే వెళ్ళాను కదా. సో నేను పింక్ తెచ్చుకున్నానని అమ్మ వాళ్ళకి అయితే తెలియదు అనమాట. అది మ్యాచింగ్ భలే అయిపోయింది అనిపించింది. అండ్ అత్తయ్య గారిది అమ్మ వాళ్ళది అయితే ఒకసారి మేము ఆ అత్తయ్య గారికి అమ్మకి ఇద్దరికి సేమ్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి నేను ఇక్కడ శర్వానా స్టోర్స్లో అయితే తీసుకున్నాను అండి. శర్వానా స్టోర్స్ కూడా నేను చాలాసార్లు పెట్టాను వీడియోస్ అనేది. ఇంకా శర్వానా స్టోర్స్ ఎవరైనా చూడకపోతే అది కూడా ఒక్కసారి చూడాలనుకుంటే పైన ఐకాన్లో ఇస్తాను, తప్పకుండా అయితే వెళ్ళి చూసేయండి. ఆ శర్వానా స్టోర్స్లో అమ్మకి అత్తయ్య గారికి సేమ్ కలర్ సేమ్ తీసుకున్నాను అనమాట ఒకసారి. సో అమ్మ ఫోన్ చేసింది. మేము 11th అంటే అమ్మ వాళ్ళు 10th ట్రైన్ ఎక్కుతారనమాట ఏప్రిల్. సో 11th వెళ్తున్నాము అనగా అక్కడ ఫోన్ చేసింది, ఇలా అత్తయ్య గారు కుట్టించుకున్నారా అని చెప్పి బ్లౌజ్ అనేది. సో అప్పటికప్పుడు అత్తయ్య గారు బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించేసాను అనమాట. నేను అలా వెళ్ళి ఒకసారి అలా స్టిచ్ చేయించేస్తే వాళ్ళు కూడా ఇచ్చేసారనమాట. సో బాగుంటుంది కదా ఇద్దరు ఒకసారి వేసుకుంటే అని చెప్పేసి వెళ్ళి కుట్టించుకొని తీసుకొచ్చేసాను. సో మొత్తానికి అయితే బ్లౌజెస్ బాగా సెట్ అయిపోయింది. అలాగే మొత్తం అలా మ్యాచింగ్ అయిపోయింది అనమాట. బట్ అక్షరాభ్యాసానికి వెళ్ళేటప్పుడు అయితే నాన్నగారు తప్ప అందరూ మ్యాచింగ్. ఇప్పుడు మేము ముగ్గురం మ్యాచింగ్ అనమాట. సో మొత్తానికి మ్యాచింగ్ అయిపోయింది అనమాట. సో మనం అలా మాట్లాడుకుంటూ యాదాద్రి దగ్గరికి కూడా వచ్చేసాము. ఎవరైనా యాదాద్రి ఇంకా చూడకపోతే తప్పకుండా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది వీడియో అయితే. అండ్ మీకు ఎక్కడెక్కడ అసలు ఎంతెంత ఉంటుంది, ఏ ప్రైసెస్లో ఉంటుంది, అసలు ఫ్రీ దర్శనమా అలాంటివన్నీ చెప్తూ ఉంటాను అనమాట. అసలు ఎక్కడి నుంచి వెళ్ళాలి ఏంటి అన్నది మొత్తం ఈ వీడియోలో అయితే వస్తుంది. అండ్ మనం యాదాద్రికి వెళ్ళే దారిలో అయితే అసలు చాలా బాగుందండి. మేమైతే మార్నింగ్ 8:30 ఆ టైంకి స్టార్ట్ అయ్యాము. 10కి అలా వెళ్ళిపోయామన్నమాట. జస్ట్ 1.5 hour పట్టింది. మార్నింగే కదా, అసలు ట్రాఫిక్ లేదనమాట. సో బేగ అయితే అయిపోయింది ట్రావెలింగ్ అనేది. అండ్ వెళ్ళే దారిలో ఏంటంటే అంటే యాదాద్రికి దగ్గరికి వస్తున్నాము అనగా దారిలో అసలు గార్డెనింగ్ అయితే హైలైట్ అనమాట. గార్డెనింగ్ చాలా అదిరిపోయింది. గార్డెనింగ్ కూడా నేను తీశాను, మీకు స్కిప్ చేయకుండా చూస్తే కంపల్సరీ వస్తుంది. గార్డెనింగ్ చూసారా, గార్డెనింగ్ భలే ఉందన్నమాట. అసలు నార్మల్గా ఇలా మనకి రియల్గా చూస్తేనే ఇంత బాగుంది. డ్రోన్ షాట్స్ కానీ అలా తీస్తే అబ్బా అనిపిస్తుంది. ఫస్ట్ పెట్టా కదా, మీరు కూడా చూసే ఉంటారు. అండ్ ఇది ఇంకా సెంటర్లో అనమాట. సో ఇంకా యాదాద్రికి వెళ్తున్నప్పుడు అయితే అసలు కొండ మీద ఆ గార్డెనింగ్ అసలు 2 కళ్ళు సరిపోలేదన్నమాట. మేము 2 years బ్యాక్ అయితే వెళ్ళామండి యాదాద్రి. అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. గార్డెనింగ్ ఏంటి, డెవలప్మెంట్ ఏంటి, మొత్తం అంతా పెంచేశారనమాట. ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే 6-7 years అయిపోయిందంట యాదాద్రికి వచ్చి. అసలు ఆ ప్లేస్ని వాళ్ళు గుర్తుపట్టలేకపోతున్నారనమాట, అదేంటి ఇంత మారిపోయింది అని చెప్పి. అండ్ యాదాద్రికి అయితే వచ్చేసాము. ఇది పార్కింగ్ ప్లేస్ అనమాట. సో మీరు కింద పార్కింగ్ చేసుకున్నట్లయితే
నార్మల్‌గానే ఫీ ఉంటది. 20, 20, 40 అలా ఉంటది. అండ్ పైకి కార్‌తో పాటు పైకి వెళ్ళాలి అనంటే గనక కార్ తీసుకువెళ్తున్నందుకు రూ. 500 పే చేయాలనమాట అక్కడ. అండ్ మీరు రూ. 500 పే చేయలేము లేదా కార్‌తో మేము వెళ్ళము అని అనుకుంటే మీకు ఎదురుగుంట బసెస్ అయితే కనిపిస్తున్నాయి కదా! సో, ఆ బసెస్ మీద మీరు ట్రావెల్ చేసి పైకి వెళ్ళొచ్చనమాట. మీరు కార్ పార్కింగ్ చేసేసుకొని బస్సులు ఎప్పుడు అవైలబుల్‌గానే ఉంటాయి అక్కడ. సో, అక్కడికి వెళ్ళి కార్ పార్కింగ్ చేసేసుకొని బస్సుల మీద పైకి వెళ్ళిపోవడమే. మేమేంటంటే ఇంకా డైరెక్ట్‌గా వెళ్ళి వచ్చేయచ్చులే అని చెప్పేసి మేము 500 ఇచ్చేసి పార్కింగ్‌కి తీసేసుకున్నామన్నమాట. సో, పార్కింగ్ తీసేసుకొని ఇంకా లోపలికి పైకైతే వెళ్ళిపోయాము. కార్‌లోనే వెళ్ళిపోయాము. మళ్ళీ కిందకి దిగి మళ్ళీ బస్‌తో మళ్ళీ సాధ్వితో ఎప్పుడు దర్శనం అవుతుందో తెలీదు. పైగా మేము వెళ్ళింది సండేనో సాటర్డేనో మేబీ సాటర్డే అనమాట. సో, వీకెండ్ కాబట్టి చాలా రష్‌గా ఉంది. మేము వెళ్ళిందే 10కి అయినా సరే చాలా రష్‌గా ఉందన్నమాట. మాకు 1.5 అవర్ అయితే దర్శనానికి ఈజీగా పట్టేసింది. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత మంచిగా కొంచెం సేపు రిలాక్స్ అయ్యి సాధ్వికి నేను ఫుడ్ తీసుకువెళ్ళాను అనమాట. సో, ఆ ఫుడ్ కూడా సాధ్వికి అక్కడ తినిపించేసాను, యాదాద్రిలో తినిపించేసాను. సో, తినిపించేసిన తర్వాత ఇంకా కార్ ఇంక వచ్చేసాము. ఇంక కార్ దగ్గరికి వచ్చేసి వెళ్ళిపోయామన్నమాట. సో, ఈ ఎంట్రన్స్ అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి చూడండి, ఇది పార్కింగ్ ఎంట్రన్స్ అనమాట అది మొత్తం. అండ్ ఇక్కడ పార్క్ చేస్తున్నప్పుడు నేను ఇలా ఒక్క షూట్ అయితే తీశాను. చూడండి అసలు ఇది ఎంత బాగుందో. అండ్ మేబీ అక్కడ హెలికాప్టర్స్ అయితే ల్యాండ్ అవుతాయి అనుకుంటా. అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరూ అక్కడ ల్యాండ్ అవుతూ ఉంటారు. అండ్ నేను ఇందాక గార్డెనింగ్ చూపించాను కదా, మధ్యలో సెంటర్లో రౌండ్గా కనిపిస్తుంది అక్కడ అనమాట చూపించింది. అండ్ ఇప్పుడు నేను జూమ్ చేసి చూపిస్తున్న ఏంటంటే కాటేజెస్ అనమాట. అంటే ఎమ్మెల్యేలు, ఎంపీస్, కొంచెం హై రేంజ్ ఉన్న వాళ్ళందరూ అక్కడ రూమ్స్ తీసుకొని అక్కడ స్టే చేస్తారంట. అలాగే వాళ్ళే కాదు, నార్మల్ బయట పీపుల్స్ కూడా స్టే చేయొచ్చు అక్కడ. ఇంకా సరౌండింగ్స్లో చాలా ఉన్నాయన్నమాట రూమ్స్ అనేవి. మీరు ఇప్పుడు నార్మల్గా వచ్చినట్లయితే అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే వచ్చి వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా చెన్నైలో ఉన్నవాళ్ళు, బెంగళూరులో ఉన్నవాళ్ళు అలా ఉంటారు కదా. సో, అలా బయట ఊర్ల నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా స్టే చేయడానికి అక్కడ రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అక్కడ గుండు గీస్తారు, అంటే మీరు మొక్కుకున్నట్లయితే గుండ్లు అవన్నీ గీస్తారనమాట. అండ్ ఇది వచ్చేసి దర్శనం లైన్ అనమాట. లోపలికి వచ్చేస్తే మాకు లోపలికి ఫోన్ అలౌ చేయలేదండి. ఫోన్ అలౌ చేయలేదు కాబట్టి నేను లోపల వ్యూ అనేది చూపించలేదన్నమాట. సో, అది ఫోన్ అలౌ చేసి ఉంటే చూపిద్దును. అండ్ నేను ఫస్ట్లో అయితే చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను, మీరు చూసే ఉంటారు. సో, ఇప్పుడు ఫోన్ ఎలా లేదు కదా, ఫోన్ ఎలా వచ్చింది అని మీకు డౌట్ రావచ్చు. అది ఫోన్ ఎలా వచ్చిందంటే మేము దర్శనం అయిపోయిన తర్వాత లడ్డూస్ తీసుకోవడానికి కౌంటర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇంకా అలా కిందకి వెళ్ళి మన కార్ దగ్గర తీసేసుకొని ఇంకా ఇక్కడ ఫోన్స్ అలౌడ్ అండి. లోపల గర్భగుడిలో మాత్రమే ఫోన్ అలౌ ఉండదు, ఇదంతా ఫోన్ అలౌ ఉంటుంది. మేము చాలా భయపడ్డాం అనమాట. ఇంత బాగా వెళ్ళాం కదా, అందరూ ఫ్యామిలీతో వెళ్ళాం కదా, ఏంటిది ఫొటోస్ అవి లేకపోతే ఎలాగా ఏంటి అని కొంచెం ట్రబుల్ ఫీల్ అయ్యాను. అండ్ ఇంకొకటి కూడా ఉంది నాకు, ఎందుకంటే మా మరిది గారు వాళ్ళతో నేను 2 years బ్యాక్ వెళ్ళామన్నమాట. అంటే మా హస్బెండ్, సాధ్వి, మా మరిది గారు వాళ్ళు మేమందరం కలిసి వెళ్ళామన్నమాట 2 years బ్యాక్. ఆ వీడియో ఉంది ఆల్రెడీ మన ఛానల్లో. సో, ఆ వీడియో కంటే ఈ వీడియో ఇంకా బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఆ వీడియో ఫస్ట్ యాదాద్రి కట్టినప్పుడు వెళ్ళిందనమాట. అప్పటికి ఇంకా ఇవేం డెవలప్ అవ్వలేదు. అలాగే పైన షెడ్స్ ఉంటాయి కదా, ఆ షెడ్ కూడా ఇప్పుడు లేదనమాట. అప్పుడు వెళ్ళినప్పుడు బాగా కోతులు, విపరీతమైన కోతులు ఉన్నాయి. సో, ఇప్పుడు ఆ కోతులు కొంచెం తగ్గాయి, ఉన్నాయి ఇప్పుడు లేవనట్లేదు. బట్ ఇప్పుడు ఆ కోతులు కొంచెం తగ్గాయి, జనం కొంచెం రద్దీ పెరిగారు. చాలా బాగా అనిపించింది నాకు. అండ్ మా అమ్మ అయితే సాధ్వికి ఆ ఫుడ్ తినిపించడానికి చాలా ట్రై చేసింది. ఇంకా ట్రై చేసి ఇంకా మా అమ్మ పెట్టలేక ఇంకా నాకు ఇచ్చేసింది అనమాట. సో, మొత్తం అంతా తిప్పి ఎలా అయితే మొత్తానికైతే ఫుడ్ అయితే తినిపించేసాము. దాని ఫుడ్ తినాలంటే నాకు ఒక నరకం అనమాట. అంటే 3 hours వేస్ట్ అవుతుంది నాకు నిజంగా. డైలీ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ మొత్తం కలిపి 3 hours నిజంగా వేస్ట్ అవుతుంది. బట్ వాళ్ళు తింటేనే కదా మనకి హాయిగా ఉంటుంది. ఇప్పుడు సాధ్వి ఒక పూటైనా తినకపోతే నాకు తినాలనిపించదు అనమాట. అది తినలేదు అయ్యో అని ఇంకా డే అంతా ఇంకా అలాగే ఉండిపోతాను అనమాట. సో, ఇప్పుడు వచ్చేసి మనం యాదాద్రి మొత్తం
చూస్తూ ఉన్నాం కదా. సో ఇంకా ఉందండి, స్కిప్ చేయకుండా వీడియో అంతా కంప్లీట్గా అయితే చూసేయండి. అండ్ నేను ఇందాక దర్శనం గురించి ఏంటి అసలు ప్రాసెస్ ఏంటి అదంతా చెప్తా అన్నా కదా, అది ఏంటి అని అంటే మీకు ఫ్రీ దర్శనము ఉంది, అలాగే పెయిడ్ దర్శనం కూడా ఉందండి. ఫ్రీ దర్శనం అయితే నార్మల్గా అయితే వెళ్ళిపోవడమే. అండ్ పెయిడ్ దర్శనం ఏంటంటే ఎంత పే చేయాలి అంటే 150 అండి, ఎక్కువైతే కాదు. మేము లోపలికి వెళ్ళిన తర్వాత 350 అనుకున్నాము. అంటే అక్కడ బోర్డ్స్ ఏమీ అసలు ఏం పెట్టలేదన్నమాట లోపల, అంటే ఇంకా అవుతుంది కదా. సో లోపల అసలు బోర్డ్స్ అనేవి ఏం పెట్టలేదన్నమాట. సో అది ఎంత అని అటువైపు వెళ్తున్న లైన్ వాళ్ళని అడిగామన్నమాట, అసలు ఇది ఏ దర్శనం ఎంత అని అడిగితే 150 దర్శనం అని చెప్పారు. అండ్ నాకైతే రెండు ఒక లైనే అనిపించింది, ఎందుకంటే ఇప్పుడు ఈ గోల్డ్ కలర్ లైన్ మొత్తం ఉంది కదా, మీకు చూపిస్తున్నాను. సో ఆ లైన్ మొత్తం మనము నడాలి, అలాగే 150 పే చేసిన వాళ్ళు కూడా నడాలి. మేమైతే ఫ్రీ దర్శనమే తీసుకున్నాము, ఎందుకంటే ఆ 150ది అసలు ఉందని కూడా మాకు తెలియదు అనమాట. లైన్లోకి వచ్చిన తర్వాత తెలిసింది. లైన్లోకి వచ్చిన తర్వాత తెలిసిన, ఒకవేళ ముందే తెలిసినా సరే 150కి అయితే మేము వెళ్ళే వాళ్ళం కాదు. ఎందుకంటే అది మార్నింగ్ 10కే కాబట్టి పెద్దగా రష్ ఏమి ఉండదు. లోపలికి వెళ్ళిన తర్వాత 1.5 అవర్లో అయితే అయిపోయింది. అలా ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే అండి, ఎక్కడ ఆగడం జరగలేదు. అది బాగా నచ్చింది నాకు. సో నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. అండ్ 12కి క్లోజ్ చేసేస్తారు. దేవుణ్ణి నైవేద్యం అది పెట్టడానికి, రెస్ట్ తీసుకోవడానికి 12కి క్లోజ్ చేసేస్తారనమాట. మాకు అప్పటికే 11:30 అయిపోయింది. సో ఇంకా ఫాస్ట్గా అయిపోయింది అనమాట లైన్. సో అందుకని చెప్పి మాకు మంచిగా దర్శనం అయితే అయిపోయింది. మా అమ్మ మా నాన్నగారు అయితే బాగా హ్యాపీ అనమాట, ఎందుకంటే 7 ఇయర్స్ అయిపోయింది కదా చూసి, మళ్ళీ ఇప్పుడు చూసారు కదా. సో మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ ఫొటోస్ కూడా తీస్తున్నారు. సో ఆ ఫొటోస్ మీకు కావాలి అని అంటే బాసర్లో మనం తీయించుకున్నాం కదా మొన్న అక్షరాభ్యాసం చేయించినప్పుడు 3 ఫొటోస్. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. సో అలా ఫొటోస్ అనేవి ఇక్కడ కూడా తీస్తున్నారనమాట. మీరు కావాలంటే తీపించుకోవచ్చు. మేము ఏమనుకున్నామంటే ఫోన్స్ నాట్ అలౌడ్ కదా, సో తీపించుకుందాము అని అనుకున్నాము. బట్ బయటికి వెళ్ళిన తర్వాత ఫోన్స్ తీసుకోవచ్చు కాబట్టి ఇంకా అది లైట్ అనమాట. సో ఫోన్స్ తీసేసుకున్నాము. ఫోన్స్ తీసుకొని మొత్తం అంతా రికార్డ్ అయితే చేసేసుకున్నాం అనమాట. సాధ్వి అయితే మంచిగా తిరిగేస్తుంది, మా హస్బెండ్ అయితే మంచిగా షూట్ చేస్తున్నారు. ఆయనే మంచిగా షూట్ చేస్తారనమాట. నేను సాధ్వికి తినిపిస్తున్నాను ఒక పక్క నుంచి, సో ఆయన షూట్ చేస్తున్నారు. సో ఆయన షూట్ చేస్తున్నారు కాబట్టి నేను ఇలా చెప్పగలుగుతున్నాను. నిజానికి ఇప్పుడు బయటకు వెళ్ళాలంటే ఆయన సపోర్ట్ కూడా ఉండాలి కదా, మెయిన్ ఆయన సపోర్టే ఉంది నాకు. సో ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఉందన్నమాట. సో మొత్తానికైతే యూట్యూబ్ని రన్ చేస్తున్నాను. దానికి కారణం అని అంటే కనుక హస్బెండ్ అండ్ ఫ్యామిలీ, వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఇంత దాకా రాను. అండ్ ఇంకా సపోర్ట్ ఉంటుంది కాబట్టి. అండ్ మెయిన్గా చెప్పాల్సింది మీరు కూడా అండి, సబ్స్క్రైబర్స్ కూడా ఇప్పట్లో కొంచెం బాగా పెరుగుతున్నారు కాబట్టి 5K మనం రీచ్ అయిపోయాం కాబట్టి మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. 5K రీచ్ అయ్యాను అని అంటే అది నాకైతే చిన్న విషయం కాదనమాట. ఎందుకంటే 5K మెంబర్స్ ఉన్నారు అని అంటే నా వీడియోస్ నచ్చి నేను చెప్పడం నచ్చే కదా మీరు వచ్చారు. సో ఆ 5K సబ్స్క్రైబర్స్ ఎవరెవరో ఎక్కడి నుంచి వచ్చారో కూడా నాకు తెలీదు. మేబీ రిలేటివ్స్ ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, కానీ 5K ఉండరు కదా. అన్నోన్ పర్సన్స్ కూడా చాలామంది ఉంటారు కదా. సో మొత్తానికైతే అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. ఇంకా ఇలాగే సపోర్ట్ చేయండి. సో సాధ్వి మేము అయితే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. సాధ్వికి ఒక్కదాన్ని పిక్ తీయాలి అని అంటే అది అస్సలు ఊరుకోలేదండి, ఏడ్చేసింది. మొత్తానికైతే ఏడ్చిన పిక్కే వచ్చింది కానీ నవ్వుతున్న పిక్ రాలేదు. మాతో కూర్చున్నప్పుడు మటుకు మంచిగా కూర్చుంది, మంచిగా నవ్విందనమాట. బట్ ఎందుకో మరి అది ఒక్కదే కూర్చొని తీసుకోవాలి అని అంటే వద్దంది. సో మొత్తానికైతే ఫుడ్ అయిపోయింది, మేమైతే ప్రసాదాలు తినేసాము. అండ్ మా హస్బెండ్ అయితే మా ఫోన్స్ తీసుకురావడానికి వెళ్ళారు, అలాగే మా అయ్యగారు నాన్నగారు అయితే ప్రసాదం తీసుకురావడానికి వెళ్ళారనమాట. మేము ముగ్గురు ఇంక ఇక్కడ కూర్చున్నాము. సో ఆ ప్రసాదం పులిహార అండ్ లడ్డూస్ అయితే తీసుకొచ్చారనమాట. అందరూ బాగా చెప్తున్నారు మీకు, ఎందుకంటే వీడియో యాదాద్రి నుంచి ఎండ్ అయిపోతుంది అనమాట, అందుకని బాగా చెప్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం అనమాట. అప్పటికే టైము 1:30 అయిపోయినట్టుంది అరౌండ్. వెళ్తున్న దారిలో మనకి ఇలా మొత్తం తింటుందనమాట. మొన్న షూట్ చేయంటే షూట్ చేశారు.
అండ్ ఇప్పుడొచ్చేసి మీకు ఇందాక ప్రసాదం కౌంటర్ చూపిస్తానన్నాను కదా! సో, ఇది ప్రసాదం కౌంటర్ అనమాట. వెళ్తున్న దారిలో ఉంటది. అండ్ వెళ్తున్న దారిలో ఇంకా శివాలయం ఉందండి. అండ్ శివాలయం ఒకటి, ఇంకొకటి ఆంజనేయ స్వామిది కూడా టెంపుల్ ఉందనమాట. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడము. 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను గానీ, అదంతా ఇంకా అసలు ఏం కన్‌స్ట్రక్ట్ అవ్వలేదనమాట. ఇప్పుడు కన్‌స్ట్రక్ట్ అయ్యింది. సో, ఇలా వెళ్తున్న దారిలో కిందకి వెళ్తున్నప్పుడు శివాలయం కనిపించింది. శివాలయంకి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళాం గానీ మనసంతా చాలా ప్రశాంతంగా అయిపోయింది. అప్పుడు ఏమనుకున్నామంటే టైం అయిపోతుంది, ఆకలేసేస్తుంది అని అనుకుంటూ దిగుతున్నామనమాట. బట్ దేవుడిని చూసిన తర్వాత చాలా ప్రశాంతం అయిపోయామన్నమాట. ఎందుకంటే అక్కడ దేవుడు కొంచెం గాజు టైప్ ఉన్నారనమాట. ఆ గాజు టైప్ది చూసేటప్పటికి ఇంకా మనసంతా చాలా ప్రశాంతంగా అయిపోయింది. సో, ఇదేనండి టెంపుల్. పెద్ద నంది ఉంది అక్కడ. నంది తర్వాత మనకి వే శివుడు ఉన్నారనమాట ఎదురుగా. లోపలైతే షూట్ చేయలేదు. మళ్ళీ ఏమన్నా అంటారేమో అని చెప్పేసి ఇంకా షూట్ చేయలేదు. బయటైతే జస్ట్ అలా చిన్న క్లిప్ అయితే తీసామన్నమాట. చాలా బాగా అనిపించింది గుడి కూడా. అండ్ యాదాద్రికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి కూడా వస్తే మంచి వ్యూ అనేది ఉంటుందండి. చాలామంది నార్మల్గా ఇంకా చూస్తాం కదా అని కిందకి దిగిపోతున్నారనమాట. అలా కాకుండా ఒక్కసారి ఈ టెంపుల్కి రండి, చూడండి అసలు వ్యూ ఎంత బాగుందో ఇక్కడ. అసలు ఇదంతా బయటే అనమాట. శివుడు గుడి ఇది. అండ్ యాదాద్రి స్పెషల్ ఏంటి అని అంటే కలర్స్ ఉండవు కదండి మనకి. గుడికి కలర్స్ అవేమి ఉండవు. సో, అదే స్పెషల్. అండ్ అది మీకు ఎక్కడైనా చూసినట్లుందా? నాకైతే ముగ్ధ ఉంటుంది కదా! సో, అలా చూసినట్లు ఫీలింగ్ కలుగుతుందనమాట. అంటే ఆబ్వియస్లీ ముగ్ధ ఏంటంటే దీన్ని చూసే అది కట్టుంటారు మేబీ. నేనైతే అక్కడ కొన్ని షార్ట్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ షార్ట్ ఎవరైనా చూడకపోతే వెళ్ళైతే చూసేయండి. చాలా బాగా వచ్చింది. అండ్ నార్మల్గా నడుస్తూ ఉన్నాను. కొంచెం ఏమైనా ఆడియో పెట్టుకోవచ్చు అని చెప్పి ఆడియో అయితే మంచిగా కుదిరిందనమాట. సో, ఇప్పుడు వచ్చేసి మొత్తం కిందకైతే దిగిపోతున్నాము. కిందకి దిగుతున్నప్పుడు ఒక వ్యూ అనమాట. అంటే బాగా పైన కదా యాదాద్రి. సో, ఒక్కసారి ఆ వ్యూ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. పైనుంచి కిందకి చిన్న చిన్న ఇల్లులు అలా అనిపిస్తుంది బాగా. అండ్ ఫ్లైట్లో ఉన్నట్టు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి పైన షెడ్ ఒకటి వేసారు కదా రైట్ సైడ్లో. దానివల్ల ఎండ కూడా మనకి తగ్గుతుందనమాట. అది మంచిగా ఆలోచించారు. ఎవరు ఆలోచించారో కానీ. అండ్ ఇదేనండి నేను ఇందాక చెప్పిన టెంపుల్. సో, టెంపుల్ అయిపోయిన తర్వాత మా ఊడికే తీసుకున్నాం అనమాట. ఎవ్వరు తిన్నంటున్నారు. మా మావయ్య గారు తిన్నన్నారు, అత్తయ్య గారు తిన్నన్నారు, మా హస్బెండ్ కూడా తినలేదన్నమాట. సో, డ్రైవర్ గారికి అండ్ అమ్మ, నాన్నగారు, నేను అయితే తిన్నాము. నేనే ఎక్కువ తిన్నానులేండి. నాకు మామిడికాయ అయితే బాగా ఇష్టం అనమాట. సో, ఇప్పుడు వచ్చేసి మనం స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఇంటికి వెళ్ళే ముందు మరి మధ్యలో సాధ్వి అయితే ఫుడ్ తినేసింది. సో, మనం తినాలి కదా అందుకని చెప్పి మేము ఒక రెస్టారెంట్లో అయితే ఆగాము. రెస్టారెంట్ కూడా చాలా బాగుంది. బాగుందండి. ఆ డ్రైవర్స్కి ఎక్కడెక్కడ ఎంత బాగుంటాయి, ఫుడ్ అనేది ఎలా ఉంటుంది, ఈ ఎక్కడెక్కడ అది యాంబియన్స్ అది బాగుంటుంది అవన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి ఆయనే తీసుకువెళ్ళారనమాట. కరెక్ట్గా మేము ఫుడ్కి ఆగండి అని చెప్తే కరెక్ట్గా ఆ రెస్టారెంట్లో ఆయనే ఆపారనమాట. వాళ్ళకి ఎక్కడెక్కడ ఏంటి అనేది తెలుస్తుందని చెప్పి. అండ్ మేము ఇప్పుడు వెళ్ళబోయే రూట్ ఏంటంటే ఇంకా అలా హైవే మీదకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. హైవే మీదకి వెళ్తున్నప్పుడు నాకు ఇది కనిపించింది అనమాట. ఇది కూడా గుడి అంట, అన్ని రకాల దేవుళ్ళు ఉంటారంట. మొత్తం ఆల్ ఇన్ వన్ అంట. సురేంద్రపురి నేమ్. లోపలికి వెళ్తే ఒక 2-3 అవర్స్ అన్నా పట్టేస్తుంది అన్నారు. మాకు అప్పటికే 2 అయిపోయింది కదా. సో, ఇంకా మళ్ళీ లోపలికి వెళ్ళి ఇంకా తినలేదు. ఇంకా అందుకనే అంత పెద్ద సాహసం చేయలేదన్నమాట. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చూద్దాము అని ఇంకా లైట్ తీసుకున్నాము. సురేంద్రపురి అనగానే అంటే మొత్తం దేవుళ్ళు ఉంటారంట. ఒకసారి అడిగాను అనమాట అసలు ఏంటి సురేంద్రపురి అని అంటే అలా చెప్పారు, ఇలా దేవుళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు అని చెప్పి. సో, చూసారు లొకేషన్ అయితే వెళ్తున్నప్పుడు ఏంటి వస్తున్నప్పుడు ఏంటి అద్దరిపోయిందనమాట. అండ్ మేము వచ్చేసి ఇంకా రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. మొత్తం అందరూ మంచిగా కలర్ఫుల్గా ఉన్నారు కదా అసలు నవ్వుతూ. సో, నేను కూడా ఒక్కసారి మరి కనిపించాలి కదా. సో, నేను సాధ్వి అయితే ఫుడ్ తినేసింది కాబట్టి దానికి అలా పడుకోబెట్టేసాను అనమాట. మొత్తానికైతే ఇంటికి వచ్చేసాము. మొత్తం అంతా మంచిగా కంప్లీట్ అయితే అయిపోయింది. అండ్ ఈ వీడియో ఎవరన్నా
కొత్తగా చూసినా, అలాగే ఈ వీడియో ఇంతవరకు చూసారంటే తప్పకుండా నచ్చే ఉంటుంది కదా! మరి నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. నెక్స్ట్ వీడియోలో కలుద్దామా మరి? టాటా.